హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ అర్జెంటుగా ఆఫేయండి అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఏమిటిది ఆఫేది అంటారా? అయితే మ్యాటర్లోకి అర్జెంటుగా వెళ్ళాల్సిందే. మనకు తెలుసు కదా, అతి సర్వత్రా వర్జియేత్ అని, అంటే విపరీతమైన అతి పనికిరాదు అని. ఏదైనా మోతాదుకు మించి చేసిందే చేసుకుంటూ పోతా ఉంటే వెగటు పుట్టుద్ది అన్నమాట. బాగుంది కదా అని డైలీ బవాచి బిర్యానీ తింటూ పోతే వెగటు పుట్టేసి బిర్యానీ అంటేనే విరక్తి వచ్చేస్తుందన్నమాట. గిఫ్ట్ గియన్నీ ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, కేజీఎఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి విపరీతమైన వైలెన్స్, విపరీతమైన బోల్డ్నెస్ పెడితేనే ఫ్యాన్ ఇండియా హిట్స్ వస్తాయి అన్నట్టు తయారైంది ఆ వారం. స్టోరీ ఉండదు, ఫాడు ఉండదు. ప్రతి సీన్లో గుంపులుగా విలన్స్ ఉండడం, వీరో అన్య గుఫ్ఫు అంటూ పొగ తాగుతూ కాసేపు గంతోనో ఇంకాసేపు గొడ్డలితోనో కత్తితోనో గిరా తిరుగుతూ విలన్స్ని చంపేస్తుంటే వాళ్ళు సచ్చే ముందు ఈలైనంత ఎత్తుకు ఎగిరి పడుతూ ఉంటారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ బాబాయిలు ఏదో ప్రళయం ముంచుకొస్తున్నట్టు కీబోర్డ్ని విపరీతంగా వాయించేసి మన చెవులకున్న తుఫ్ఫు ఓడగొడుతూ ఉంటారు. గిదే టెంప్లెట్లో కేజీఎఫ్ సిరీస్ అని, ఫుషఫా సిరీస్ అని, యానిమల్ అని, సలార్ అని వచ్చేసాయి. ఇక ఇలా వరుస పెట్టి ఆడియన్స్కి గిదే టైప్ ఆఫ్ కంటెంట్ ఇచ్చి వేగట్టు పుట్టే లెవెల్కి తీసుకొచ్చేశారు మన డైరెక్టర్ అంకుల్స్. గిఫ్ట్ ఆడియన్స్ వాటికి మొహం ఎత్తేశారని అర్థమవుతా ఉంది. అసలు సలార్ సైన్మానే అనుకున్నంత రేంజ్కి వెళ్ళలేకపోయింది. ఎలాగో నేరో ఎస్కేప్ అయింది. గిఫ్ట్ రీసెంట్గా చూచుకున్నట్టయితే గదే రొద కంటెంట్తో వచ్చిన టాక్సిక్ సైన్మాని ఆడియన్స్ నిర్మోహమాటంగా తిప్పికొట్టేశారు. ఇక సాలు అని క్లియర్ మెసేజింగ్ అయితే ఇచ్చేశారు. ఇట్లాంటి టైంలో భారీ బడ్జెట్లతో మన టాలీవుడ్ హీరోలిద్దరూ గదే రొద కంటెంట్ కోసం కింద మీద పడిపోయి కష్టపడిపోతున్నారు. గాళ్ళెవరో కాదు, మన చిన్న ఎన్టీఆర్, ఇంకా నేచురల్ స్టార్ నాని అన్య. ప్రశాంతం నీల్ అన్య సలార్ సైన్మాతోనే దొరికిపోతాడు అనుకున్నారు, కానీ ఎస్కేప్ అయిపోయాడు టైం బాగుండబట్టి. అట్లాంటి టైంలో చిన్న ఎన్టీఆర్ దూరేసి నాకు అట్లాంటి సైన్మానే కావాలి అని పట్టుబట్టి నాటుకోడి స్వయంగా వడ్డించి మరీ సైన్మా తీయించుకుంటున్నాడు. డ్రాగన్ టీజర్ చూస్తేనే ఆడియన్స్కి ఎక్కడ లేని నీరసం వచ్చేస్తుంది. ఎందుకంటే గదే మందల విలన్ బ్యాచ్లు, డార్క్ థీమ్లో తెర మొత్తం రక్తసిక్తం, ఒళ్ళంతా ఆయిల్ పూసుకొని వీరో బేస్ వాయిస్తో డవిలాగు సాగదీయడం. సేమ్ రొట్ట టెంప్లెట్ తప్ప కొత్తదనం ఏమీ లేదు. ఆడియన్స్ టికెట్లు కొని మళ్ళీ గదే టెంప్లెట్ కంటెంట్ ఎందుకు చూస్తారు చెప్పండి. ఇక నాని అన్య ప్యారడైజ్ కూడా అంతే. లౌడ్ నాయిస్తో మందల మంది ఇలన్స్తో బ్లడ్ షెడ్ అనమాట. ప్రమోషనల్ కంటెంట్ చూస్తేనే కంఫరం వచ్చేస్తుంది ఆడియన్స్కి. గందుకే ఆయా షేర్ సాంగ్తో పైకి లేసిన హైప్ తర్వాత సఫ్ఫు అని పడిపోయిందనమాట. కారణం ఆడియన్స్కి వెగటు పుట్టింది ఈ రొద కంటెంట్. గందుకే గిఫ్ట్ సైన్మాలను ఆఫేయమని కోరుకుంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఎందుకొచ్చిన శ్రమ వాటిని పూర్తి చేసి రిలీజింగ్ చేసి తర్వాత టాక్సిక్ వచ్చిన ఫేట్నే ఫేస్ చేయడం గెందుకు అనేది వీళ్ళ సూచన. ఆడియన్స్ లౌడ్ వైలెన్స్ని చూశారు, ఎంజాయ్ చేశారు, అయిపోయింది. ఇక మళ్ళీ అయ్యే ఇస్తామంటే కుదరదు. కాబట్టి హీరోలు, డైరెక్టర్లు కాస్త కొత్తగా ట్రై చేయడానికి ప్రయత్నించక తప్పదు అనేది సినిమా మేధావుల భావన కూడా. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.